ఎవరికి నచ్చినా నచ్చుకున్న ముద్రగడ ఏపీ పొలిటిక్స్లో ఓ బ్రాండ్. రాజకీయంగా ఆయన క్రియాశీలకంగా ఉన్నా లేకున్నా ఆయన ప్రభావం మాత్రం చాలా పెద్ద సంఖ్యలో ఓటర్ల మీద ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన మరణించిన తర్వాత కూడా ముద్రగడ పేరు పదే పదే మారుమ్రోగడానికి ఇదే కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ముద్రగడ మరణం తర్వాత రాజకీయంగా లభించే సానుభూతి విషయంలో ఎవరికి వాళ్లే సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి ముద్రగడ మరణించే సమయానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన తనయుడు ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా ఆయన బరిలో ఉండడం ఖాయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ముద్రగడ తాలూకా క్రెడిట్ ఏమైనా ఉంటే అది వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొడుకుతో పాటు కూతురు కూడా అలాంటి క్రెడిట్ దక్కించుకోవచ్చు అనే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ముద్రగడ మీద నిజంగానే కూతురుగా ఆమెకు ప్రేమ ఉండడం, అభిమానం ఉండడం, కడచూపు కోసం ప్రయత్నం చేయడం ఎటువంటి నేరం లేదు. అయితే ఆమెకు నిజంగా తండ్రి మీద అంత అభిమానం ఉంటే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నెలన్నర రోజుల కాలం ఏం చేశారు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆమె ఆసుపత్రికి వెళ్ళారు. డాక్టర్లు తల్లితో మాట్లాడమని స్పష్టంగా చెప్పారు. ముద్రగడ భార్య పద్మావతి అంగీకరిస్తే క్రాంతిని ముద్రగడని కలిసేందుకు పర్మిషన్ ఇస్తాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆమె మాత్రం తల్లితో మాట్లాడి బ్రదర్ నొప్పించి తండ్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఆసుపత్రిలో రచ్చ చేసి వెనుదిరిగినటువంటి వైనమే ఇంత పెద్ద రాద్ధాంతానికి కారణంగా కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఆమె చివరి చూపు చూసేదానికి అవకాశం ఇవ్వకపోవడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. ఇదంతా రాజకీయ కోణంలో జరిగింది అనే తీరున చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి మృతదేహాల దగ్గరికి వారసులు వచ్చినప్పుడు అడ్డుకోవడం ముద్రగడ విషయంలోనే జరగలేదు. గతంలో ఎన్టీఆర్ మరణించిన తర్వాత నందమూరి హరికృష్ణ లాంటి వాళ్ళు ఆయన మృతదేహం దగ్గరికి వచ్చిన సమయంలో కూడా ఇదే తీరున వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన అభిమానులు ఒప్పించి లోపలికి వెళ్ళి తండ్రికి నివాళులర్పించారు. కానీ ఇక్కడ క్రాంతి మాత్రం అధికారాన్ని ఉపయోగించుకుని బలవంతంగా వెళ్ళే ప్రయత్నం చేశారు. దాంతో తల్లి పద్మావతి సోదరులు అందరూ కూడా అడ్డుకోవడంతో వెనుదిరగక తప్పని పరిస్థితి అయితే వచ్చింది. ముద్రగడ మాట మేరకే ఇదంతా జరిగినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ వ్యవహారం చాలా కాలం పాటు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వారసులకి తండ్రి నుంచి కనీసం కడసూపు కూడా లేకుండా చేసే దిగజారిన రాజకీయాలకి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది అంటూ కూటమి నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. అదే సమయంలో అన్నింటికీ మించి జగన్మోహన్ రెడ్డి పాడెమోసినటువంటి వైనాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకుంటున్న దాఖలాలు. జగన్మోహన్ రెడ్డి ఆ తీరున ముద్రగడకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వైనం తీవ్రంగా కలకలం రేపుతోంది. కూటమిలో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద స్థాయిలో సానుకూల విషయంగా మారుతుంది అనే తీరున కలవరాన్ని కలిగిస్తోంది. దాంతో బాబాయ్ పాడెమోయలేదు, తండ్రిని పట్టించుకోలేదు, ఇలా ఇప్పుడు ముద్రగడ కోసం చేశారంటే కేవలం ఇదంతా శవరాజకీయం, రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ నాయకులు ఎప్పుడైనా రాజకీయాలే చేస్తారు. చంద్రబాబు నాయుడు తోట చంద్రయ్య పాడే మోసిన రోజు అది తోట చంద్రయ్య మీద ప్రేమ కన్నా దాని ద్వారా లభించే రాజకీయ ప్రయోజనాలు ఉంటాయన్నది జగమెరిగినటువంటి వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా రేపు మరొకరైనా తమ పార్టీ చెందినటువంటి నేతలకి గౌరవం ఇచ్చే సమయంలో వ్యక్తిగతంగా తమ ప్రయోజనాలు కూడా అందులో ముడిపడి ఉంటాయన్నది కాదనలేని వాస్తవం. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పాడెమోసినటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ అంతగా ఎందుకు సీరియస్గా తీసుకుంది, అంతగా ఎందుకని ప్రచారం చేస్తుంది? ఏకంగా వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఊరేగించిన సందర్భానికి సంబంధించిన వీడియోలు కూడా తీసుకొచ్చి ఎందుకు ముడిపెడుతుంది? ఇదంతా ముఖ్యమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజకీయాలు ఆశించి మాత్రమే ఇచ్చేశారు అని చెప్పడానికే ఇదంతా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. తద్వారా ముద్రగడ మరణం తర్వాత కాపుల్లో జరుగుతున్నటువంటి చర్చ, దాని ద్వారా కాపు ఓట్లలో జరిగేటువంటి చీలిక, ఇదంతా నేరుగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి జరగకూడదు అనే కోణంలో చేస్తున్న ప్రయత్నంగానే అనేక మంది భావించడానికి ఆస్కారం ఉంది. అయితే అదంతా ఎన్నికల నాటికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఇంకా ఎన్నికల నాటికి ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి, ఇదంతా చాలా దూరంలో ఉన్నటువంటి విషయం. కానీ ఇప్పుడు ఇమీడియట్గా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం
వైఎస్ఆర్సీపీకి ఈ పరిణామాలన్నీ ఎంతో కొంత మేలు చేసే దిశలో అయితే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముద్రగడ ఆరోగ్యం మీద తీసుకున్న శ్రద్ధ, ఆ తర్వాత చనిపోయినప్పుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఇదంతా ఒక సానుకూల దృక్పథానికి దోహదం చేస్తుంది. ఇదే తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది. అందుకే టీడీపీ జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయడానికి, కార్నర్ చేయడానికి, తీవ్రంగా విమర్శించడానికి, ఆ మృతదేహం అంత్యక్రియల చుట్టూ సాగినటువంటి పరిణామాల్ని రాజకీయం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా ముద్రగడ మరణం తర్వాత కూడా ఆయన చుట్టూ ఇంత పెద్ద రచ్చ సాగుతున్నటువంటి వైరం, రాష్ట్రంలో ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ఆయనకున్నటువంటి అభిమాన వర్గం, ఆయన ప్రభావం ఎంత పెద్ద స్థాయిలో ఉంటుందనడానికి సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది.